ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక సాయి ధరమ్ తేజ్ గారికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ప్రజెంట్. ఆయన సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక ట్వీట్. అంటే పిల్లల మీద ఒక వీడియో ఎవరో సరదాగా ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలా మంది వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ హావభావాన్ని, లేకపోతే వాళ్ళు ఆడుకునే ఇది కావచ్చు, వాళ్ళ డాన్సుల్ని కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అనేది, ముఖ్యంగా అటు ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, రీల్స్ చేసి పెట్టడం అనేది చాలా మందికి ఇష్టపడుతున్నారు. సో దాన్ని కూడా కొంతమంది ఆకతాయిలు నిజంగా చెప్పాలంటే ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, వాళ్ళని కూడా అంటే ఒక ఎవరు చెప్పలేనంత భాషలో ఆ పిల్లల్ని ఇలా ఉంది, ఇలా రేపొద్దున ఇది ఇది అని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడడం అయితే చూసి సాయి ధరమ్ తేజ్ గారు తట్టుకోలేకపోయారు. వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే చాలా మందికి కూడా కంప్లైంట్ చేసి, అది కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఇవ్వటం, వెంటనే వాళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్, అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ముందుకొచ్చారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మీరు ఈ క్లిష్టమైన సమస్యను లేవనెందుకు మీకు ధన్యవాదాలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, సోషల్ మీడియాలో పిల్లలపై వేధింపులు, దారుణాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి వాతావరణంలో ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన నిజంగా ఎంత యాక్టివ్గా ఉన్నారు, అది కూడా ఒక చిన్నపిల్లల మీద ఎవరో కొంతమంది ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కదా. ఎందుకంటే చాలా మంది ఆ పిల్లలు ఇష్టపడుతూ ఏదో ఒక వీడియో చేసుకుంటే దాని మీద కూడా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పటమే కాకుండా చెప్పి వదిలేస్తూ ఉంటారు చాలా మంది హీరోలు. కానీ సాయి ధరమ్ తేజ్ గారు అలా కాకుండా ముఖ్యంగా వాళ్ళకు ఒక కరెక్ట్గా తగలాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాడికి ఒక్కసారి తప్పు చేయాలంటే, ఇలాంటి వాడికి ఒక్కసారి అసలు మాట్లాడాలి అంటేనే దడిచిపోయేలా, భయపడేలాగైతే ఒక కార్యక్రమాన్ని అయితే ఆయన ముందుకు తీసుకొచ్చారు. హ్యాట్సాప్ అని చెప్పాలి సాయి ధరమ్ తేజ్ గారికి. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా అంటే మెగా ఫ్యామిలీలు అందరూ కూడా నిజంగా ఇలాగే ఉంటారా అని అనిపించేలా ఉండేది. కానీ నిజంగా సాయి ధరమ్ తేజ్ గారు ప్రతి విషయంలో, అటు ఏ సినిమా హీరో అయినా సరే, కొత్త సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా ఆయన ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయటం, కంగ్రాట్ చేయటం, సినిమా సక్సెస్ అయితే వాళ్ళ కంగ్రాచులేషన్స్ చేయటం, కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా సాయి ధరమ్ తేజ్ గారు చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి దానికి మాత్రం చాలా మంది బయటకు వచ్చి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. అటు తెలంగాణ గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తూ ఉంది, అటు డ్రగ్స్ గురించి కావచ్చు, ఇంకో దాని గురించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. సో నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని అయితే అనుకోవాలి.